నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీరాముడి పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, సుభాష్ నగర్లోని రామాలయం, డిచ్పల్లి ఖిల్లా రామాలయం, కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ రామమందిరం, గోపాలస్వామి ఆలయాలతో పాటు హనుమాన్ ఆలయాల్లో నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. ఆలయాలకు సంబంధించిన మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రాములవారి కళ్యాణ మహోత్సవ వైభవం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని కిల్లా రామాలయం, కోదండ రామాలయం, అదేవిధంగా సుభాష్ నగర్ రామాలయంలో కూడా అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పండి, ఎలా జరుగుతున్నాయి ఈ వేడుకలు? ఇక్కడ గత 40 సంవత్సరాలుగా కొలువై ఉన్నటువంటి కోదండ రామచంద్రస్వామి అనేక మంది భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ గొప్పనైనటువంటి చాలా అభీష్టమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటి రామచంద్రుడిగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయానికి, సుభాష్ నగర్ శ్రీరామాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ గత 5 రోజులుగా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం నిర్వహించబడుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది ఇది అంతా కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అటువైపు గోదావరి తీరంలో అక్కడ భద్రాద్రిగా అదొక ఎంత గొప్పగా అయినటువంటి వైభవం ఉందో, అదేవిధంగా ఈ రామాలయం కూడా గొప్పగా భద్రాద్రిలాగా పిలుచుకుంటూ అనేక మంది భక్తులు చుట్టుముట్టు ప్రాంతాల నుంచి, చుట్టుముట్టు జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ రామచంద్రుడిని దర్శనం చేసుకుంటూ అనేకమైనటువంటి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు. కళ్యాణ వేడుకల సందర్భంగా స్వామివారికి ఎట్లా అలంకరణ కొనసాగుతుంది? కళ్యాణ మహోత్సవ వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇక్కడ పాలకవర్గము, ఆలయ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకములైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. అందరికీ కూడా అన్నదానం కూడా ఆకలికి కోసమని చెప్పి తీర్చుకోవడం కోసమని చెప్పేసి వారి కష్టాలు కలగకూడదని చెప్పేసి అదేవిధంగా నీటి సదుపాయాలు ఏర్పడడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణమైన మనసుతో సేవించుకునే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రాక సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాలోని గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది భక్తులు హాజరవుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ ఆలయాల్లో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ ఆలయ వేడుకల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.